హలో ఫ్రెండ్స్, పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. ముందుగా కొంచెం నూనె నెయ్యి వేసేసుకొని ఇందులో మసాలాలు వేసేసుకొని ఉల్లిగడ్డలు వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా. అది కొంచెం వేగాక ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పు, టమాటా వేసేసి ఇవి కూడా కొంచెం వేగాలి పచ్చి వాసన పోయేదాకా. ఇది వేగాక మొత్తం మిక్సీ జార్లో పట్టేసుకొని పేస్ట్ లాగా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మరో కడాయిలో కొంచెం నెయ్యి వేసేసుకొని కొంచెం నూనె కూడా యాడ్ చేసి పన్నీర్ కూడా వేయించుకోవాలి. కొంచెం వేయించితే బాగుంటుంది. పన్నీరు కూడా వేయించేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం మసాలాలు కూడా వేసేసుకొని కొంచెం బగారాకు కూడా పచ్చిమిర్చి, జీడిపప్పు వేయించేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పేస్ట్ రెడీ చేసుకుంది కూడా వేసేసి అది పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అన్నీ వేసేసి కొంచెం ఒక స్పూను పెరుగు కూడా వేసేసుకొని దగ్గరికేదాకా పచ్చివాసన పోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం వేసి వాటర్ వేసేసి మరిగించాలి. ఇంతకుముందు మనం వేయించుకున్న పన్నీర్ కూడా వేసేసుకొని కొంచెం పన్నీర్ని మనం తురుముకున్నది కూడా వేసేసి కొత్తిమీర వేసేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్.